జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల్సింది ఎవరిని? కర్నూలులోని విరూపాక్షిన, లేదు అంటే మనోళ్లే కథం చేశారన్నా అని ఏడుస్తున్నటువంటి పల్నాడు భాస్కర్ రెడ్డినా? జగన్ విరూపాక్షిని పరామర్శించడానికి వెళ్తున్న వేళ ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్. అదేంటంటే జగన్ ఎవరిని పరామర్శించాలి అని. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ యువజన విభాగ నాయకుడు చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కారుతో గుద్ది గొంతు కోసి అత్యంత దారుణంగా ప్రాణాలు తీశారు. ఈ విషయం చెన్నారెడ్డి తండ్రి అయిన భాస్కర్ రెడ్డితో జగన్ ఫోన్ లో మాట్లాడినప్పుడు బయటపడింది. ఎవరు చేయించారు, ఎవరితో చేయించారు అని జగన్మోహన్ రెడ్డి అడిగితే వేరే పార్టీ కాదన్నా, వేరే మనుషులు కాదన్నా, ఎమ్మెల్యే సపోర్ట్ కూడా లేదన్నా, మనోళ్లే సొంతోళ్లే ప్రాణాలు తీసేశారు అన్నా అని భాస్కర్ రెడ్డి చెప్పారు. దానికి జగన్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? సారీ అన్నా అని సింపుల్ గా కాల్ కట్ చేసేశారు. మరోవైపు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనకు వెళ్తున్నారు. అసలు విరూపాక్షి ఏం చేశాడో తెలుసా? పర్సనల్ గొడవల కారణంగా టీడీపీ వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటుంటే ఎమ్మెల్యేగా అదుపు చేయాల్సింది పోయి మధ్యలో వెళ్లి ఒక మహిళ బట్టలను కూడా చించేశాడు. ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్. ఈ రెండు ఇన్సిడెంట్స్ ని కంపేర్ చేసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శించాలి? బట్టలు చించేసినటువంటి విరూపాక్షినా, లేదు అంటే సొంత కొడుకును కోల్పోయినటువంటి భాస్కర్ రెడ్డినా? మరి ఏమంటారో మీరే కామెంట్ చేసేయండి.